నమస్తే పిల్లలు. మనం ఈరోజు బంబం చుకచుక అనే కథ గురించి తెలుసుకుందాం. దేవలోకంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు చాలా బలం ఉండేది, చాలా డబ్బుంది, అంతేగాక మంచి అందగాడు. కాబట్టి బాగా అహంకారం ఉండేది. తనంత వాడు లేడని విర్రవీగేవాడు. కనబడిన వాళ్ళందరినీ హేళన చేసేవాడు. చిన్న పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఒక ముని దేవలోకానికి వచ్చాడు. ఆయనకు కొంచెం పొట్టి, కానీ వేదాలు చదివినవాడు. అటువంటి ముని వచ్చేసరికి అందరూ గౌరవించారు. కానీ ఈ రాజు మాత్రం కొంచెం కూడా లెక్క చేయకుండా, భూమికి 3 అడుగులు లేవు, కానీ వేదాలు చదివినావా నువ్వు, అయినా ఏం ఉపయోగం, నాలాగా అందం డబ్బు లేనప్పుడు అని వెక్కిరించాడు. దాంతో ఆ మునికి చాలా కోపం వచ్చింది. రాజు అనేవాడు ఇలా ఉండకూడదు. ఎదుటివాని చదువుకు వయసుకు విలువ ఇవ్వాలి. కొంచెం కూడా వినయం లేని నీలాంటి వాడు రాజుగా పనికిరాడు. నువ్వు ఈ దేవలోకంలో పుట్టినా ఆ గుణాలు నీలో ఒకటి కూడా లేవు. నీలాంటి రాక్షసులు ఉండవలసింది అడవిలోనే అంటూ కోపంగా, నీవు భూమి మీద మనుషులు తొంగి చూడని ఒక భయంకరమైన అడవిలో మర్రి చెట్టుపై రాక్షస ఆకారంలో పడి ఉండు అని శపించాడు. ఆ దెబ్బకు రాజు భయపడ్డాడు. భయంతో వణికిపోయి ముని కాళ్ళ మీద పడి, స్వామి, పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టో కొట్టో బుజ్జగించో దారికి తేవాలి, కానీ మరీ ఇంత కఠినమైన శిక్షణ, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అని కళ్ళనీళ్లతో వేడుకున్నాడు. మంచి వాళ్ళ కోపం తామరాకు మీది నీటి బొట్టులాగా ఎక్కువసేపు ఉండదు. కాబట్టి ఆ ముని ఆలోచించి, ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ నీ వల్ల ఎప్పుడైనా ఒక ఊరు బాగుపడి ఆ జనాలంతా నిన్ను మెచ్చుకో నిజ రూపంలోకి వస్తావు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ రాజు భూమి మీద భయంకరమైన మర్రి చెట్టు ఆకారంలో పడి ఉన్నాడు. ఎవరు వచ్చి తనను విడుదల చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అడవిలోకి ఎవరు వచ్చినా ఆ భయంకరమైన ఆకారం చూసేవారికి రాక్షసుడేమో అని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేవాళ్ళు. మర్రి చెట్టు ఎంత పిలిచినా వాళ్ళు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఆ విషయం నెమ్మదిగా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికీ తెలిసింది. అడవిలో ఒక రాక్షసుడు తిరుగుతున్నాడు, దొరికినామంటే చంపుకొని తింటాడు అని భయపడి జనాలు రావడమే మానేశారు. పాపం ఆ రాజు ఒక్కడే బాధపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ అడవి పక్కనే రామాపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో శివయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతడు చాలా మంచివాడు. ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు. ఒకసారి ఆ ఊరికి పెద్ద కరువు వచ్చింది. వానలు లేక, పంటలు లేక జనాలంతా అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేదు, పశువులకు గడ్డి లేదు, ఎక్కడివక్కడే చచ్చిపోతున్నాయి. కళ్ళ ముందు మనుషులు, పశువులు చచ్చిపోతుంటే రైతుకు చాలా బాధ అయింది. ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతుందేమో పట్టుకొద్దామని ఆ అడవిలోకి బయలుదేరాడు. అది చూసి జనాలు, వద్దు, అక్కడ భయంకరమైన రాక్షసుడున్నాడు, వానికి కనపడితే దొరికిన వాడిని దొరికినట్టు చంపుకొని తింటాడు అని భయపెట్టారు. అయినా రైతు నవ్వి, ఇక్కడ తిండి లేక చావడం కన్నా పోయి ఆ రాక్షసునికి ఆహారం అవడమే మంచిది అని వెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే ఒక భయంకరమైన మర్రి చెట్టు కనిపించింది. అది వీడిని చూసి ఇటువైపు రా అని పిలిచింది. రైతుకు ఆ చెట్టును చూడగానే భయమైంది. కానీ చావుకు సిద్ధపడే వచ్చినాడు కదా. దాంతో కొంచెం కూడా బెదరకుండా, ఎవరు నువ్వు, ఈ అడవిలో ఎందుకు అందరినీ చంపుతున్నావు అని అడిగాడు. దానికి ఆ మర్రి చెట్టు నవ్వి, మనుషులు అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం. నేను ఇక్కడ నుంచి కదిలితే కదా చంపేది. నా ఆకారం చూసి భయపడి లేనిపోనివన్నీ చెప్పుకొని ఈ అడవిలోకి రావడమే మానేశారు అని తన కథంతా చెప్పింది. నీవు నీ ఊరికి పో, ఊరంతా సంబరపడేలాగా, నన్ను మెచ్చుకునేలాగా ఏదైనా మంచి పని చేయి. నీవు నన్ను తలుచుకుని మనసులో బంబం చుకచుక అని ఒకసారి అన్నావనుకో, నీవు కోరుకున్నంత ధనం నీ ముందు ఉంటుంది అని చెప్తుంది. రైతు సంబరంగా ఇంటికి వచ్చి ఊరందరికీ ఉపయోగపడే పని ఏం చేయాలా అని ఆలోచించాడు. అక్కడికి చాలా దూరంలో ఒక నది పారుతూ ఉంది. దానిలో ఎప్పుడూ నీళ్లుంటాయి. ఆ నది నుంచి ఒక కాలువ గనుక తన ఊరికి తవ్వుకుంటే ఆ నీళ్లతో ఇక్కడ ప్రకృతి అంతా పసగైపోతుంది అని అనుకున్నాడు. అనుకుని మర్రి చెట్టు ఇచ్చిన ధనంతో తానే అన్ని చేస్తే జనాలకు సోమరితనం అలవాడవుతుంది. అందుకని ఊరు వారందరినీ ఒక చోట జమ చేసి, మన కరువు తీరాలంటే, మనము హాయిగా కాలు మీద కాలేసుకొని బతకాలంటే ఒకటే దారి, దూరంగా పారుతూ ఉన్న ఆ నది నీళ్లను మన ఊరి వైపుకు మళ్లించడమే. అడవిలో అనుకోకుండా నాకు ఒక పెద్ద నిధి దొరికింది, కానీ అదొక్కటే ఇంత పెద్ద పనికి సరిపోదు. ఇంటికి ఒకరు చొప్పున వచ్చి ఉచితంగా పని చేయాలి, సరేనా అన్నాడు. జనాలంతా కాసేపు తమలో తాము మాట్లాడుకొని, అన్న, మన ఊరి బాగు కోసం మనం పని చేయడంలో తప్పేముంది? మేము చేయి కలిపితే కొండలనే పిండి కొట్టవచ్చు. ఇంటికి ఒకరేంది, ఊరంతా దీనికి సిద్ధమే. మాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టకపోయినా కడుపు నిండా తిండి పెట్టు చాలు అన్నారు. రైతు సరే అన్నాడు. ఆ తర్వాత రోజు నుంచి ఊరంతా పనిలోకి దిగిండ్రు. ఆడుతూ పాడుతూ అలసిపోకుండా పనిచేశారు. డబ్బు అవసరమైనప్పుడల్లా ఆ రైతు బంబం చుక అంటూ కావలసినంత తీసుకుని వస్తున్నాడు.
సంవత్సరం పడుతుంది అనుకున్న పని 6 నెలల్లోనే కాలువ తవ్వడం అయిపోయింది. దాంతో నీళ్లు వాళ్ళ పంట పొలాల్లో గలగలా పారాయి. ఎండిపోయిన భూములన్నీ మళ్ళీ పచ్చగా కలకలలాడుతున్నాయి. జనాలంతా ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఆ రైతును పైకి ఎత్తుకున్నారు. అప్పుడు ఆ రైతు నవ్వి, ఇందులో నా గొప్పతనం ఏం లేదు, అంతా ఆ అడవిలో ఉన్న రాక్షసుని చలవనే. మీరందరూ భయపడుతున్నట్టు అతను రాక్షసుడు కాదు, దేవతల రాజు అంటూ జరిగిందంతా చెప్పాడు. దాంతో ఊరి ప్రజలందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, రాజా, నీ వల్లనే ఈరోజు మేమంతా 3 పూటలా అన్నం తింటూ ఉన్నాము. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మరువము అని అన్నారు సంతోషంగా. ఆ మాట వాళ్ళ నోటి నుంచి వచ్చిన మరుక్షణం ఆ మర్రి చెట్టు మాయమైపోయి రాజుగా మారిపోయింది. ఆ దేవతల రాజు రైతును పిలిచి, నీ వల్లనే మరలా నాకు ఈ రూపం తిరిగి వచ్చింది. నీకు ఎప్పుడు అవసరం ఆపద వచ్చినా సరే బంబం చుక చుక అంటూ నన్ను తలుచుకో. కన్ను మూసి తెరిచేలోగా నేను నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పాడు. ఊరి వాళ్ళకంతా రకరకాల కానుకలు ఇచ్చి అక్కడి నుండి మాయమైపోయాడు. ఈ విధంగా అంటే అహంకారం ఉండొద్దు, 10 మందికి ఉపకారం చేస్తే మంచి జరుగుతుంది అనేది కథ ద్వారా తెలుసుకున్నాం. ఎలా ఉంది మరి కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.